ఆల్ దిస్ ఇస్ మనస్. సో ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తామంటే నాకు యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి నుంచి అడ్మిట్ వచ్చిందనమాట. సో ఏంటి ప్రాసెస్ ఏంటి, నేను ఎప్పుడు అప్లై చేశాను దాని గురించి డీటెయిల్స్ అనమాట. సో నా ప్రొఫైల్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో మీకు ఐడియా లేకపోతే ప్రీవియస్గా వీడియో పోస్ట్ చేశాను, ఐ బటన్లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి అనమాట. సో నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటికి వస్తే, సో యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటికి నేను ఐఎస్ ప్రోగ్రామ్కి అప్లై చేశాను, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్కి అనమాట. నాకు తెలిసి చాలామంది ఐటీకి నెక్స్ట్ సిఎస్కి అప్లై చేస్తారు. నెక్స్ట్ కన్సల్టెన్సీ వాళ్ళు నాకు చాలా ఫోర్స్ చేశారనమాట, ఐటీకి మీరు అప్లై చేయండి, మీ ప్రొఫైల్ బాగుంది, స్కాలర్షిప్ వస్తుంది ఇవన్నీ. బట్ నేనైతే మాత్రం ఐఎస్ అని ఫిక్స్ అయ్యా. సో నేను జనవరి 14th నేను అప్లై చేశాను అనమాట ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్కి. ఎందుకంటే జనవరి 15th ప్రయారిటీ డెడ్ లైన్. మీకు డెడ్ లైన్స్ గురించి తర్వాత చెప్తాను అనమాట. సో జనవరి 14th ప్రయారిటీ డెడ్ లైన్. సో ఆబ్వియస్లీ అడ్మిషన్ పక్కా వచ్చేస్తుంది అనుకున్నా, ఇది నాకు సేఫ్గా పెట్టుకున్నా యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి. సో వన్స్ జనవరి 14th అప్లై చేసాక నా జిఆర్ఈ అండ్ ఐఎల్ స్కోర్ అనేది నాకు జనవరి 24th కదా సబ్మిట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ జనవరి 26th నాకు ఇంటర్వ్యూకి ఇన్వైట్ వచ్చిందనమాట. మిగతా ప్రోగ్రామ్స్తో నాకు ఐడియా లేదు, బట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ ఇంటర్వ్యూ మెయిల్ వస్తుంది. సో ఇంటర్వ్యూ ఏం లేదనమాట, 3 questions ఉంటాయి. నెక్స్ట్ ఒకటి రాయాలన్నమాట, ఒక్కొక్క క్వశ్చన్ 2 minutes ఉంటుంది. సో నెక్స్ట్ రాయాల్సిందే ఒక 5 minutes ఉంటుంది. అన్ని బిహేవియర్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎందుకు సిన్సినాటి ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ప్రోగ్రామ్ అని అదొక పక్కా ఉంటుంది. నెక్స్ట్ ఎందుకు ఈ కాలేజ్కి మాత్రం అప్లై చేస్తున్నారు అదొకటి ఉంటుంది. సో ఇవి మీరు కొంచెం బ్లెండ్గా వాళ్ళు డిఫరెంట్ వేరియేషన్స్లో అడుగుతారు, ఇది మీరు కొంచెం మైండ్లో పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. నాకు దీనికి అప్లికేషన్ ఫీ ఏంటి $70 అయ్యింది, నేను పే చేశాను. నెక్స్ట్ February 1st నాకు రిజల్ట్ వచ్చిందనమాట, లైక్ యు ఆర్ సెలెక్టెడ్ అని. సో నేను సిఎస్ఈ కాబట్టి ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ వచ్చింది అని అనుకోకండి. మా ఫ్రెండ్ది సిమిలర్ ప్రొఫైల్, బట్ తను మెకానికల్ ఇంజనీర్, తనకు కూడా వచ్చింది. సో ఇదిగా యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటితో నా ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ ఆల్.